మీకు ఒక మాట చెప్తాను. పూర్వకాలంలో పిండోత్పత్తి యందు శిశోత్పత్తి యందు కేవలము శరీర బలము చూడడము ఒక్కటే ఈ జాతికి తెలియదు. స్త్రీ కడుపులో పెరుగుతున్నటువంటి పిండం బలంగా ఉండడానికి ఆహారం పెట్టాలి. స్త్రీ ఎలా ప్రవర్తిస్తే అది గర్భాలయము కనుక లోపల ఉన్న పిల్లవాడు కానీ పిల్ల కానీ మంచి గుణములతో కూడినదై ఉంటుంది. లేదా జన్మజన్మాంతర సంస్కారము వెంటాడుతుంటుంది. బయటికి వచ్చేటప్పుడు ఆ పిల్లనో పిల్లాన్నో ఆ సంస్కారంతో బయటికి వస్తుంది. ఇప్పుడు ఆ అమ్మాయి కానీ ఆ అబ్బాయి కానీ ఆ సంస్కారంతో బయటికి వచ్చి ఆ కుసంస్కారంతో ప్రవర్తించారనుకోండి, ఎవరి కళ్ళంబట ముందు నీళ్ళు వస్తాయి? కన్నవారి కళ్ళంబట నీళ్ళు వస్తాయి. కాబట్టి నువ్వు ఏడవకుండా ఉండాలి పుట్టే బిడ్డ వల్ల రేపొద్దున్న. కాబట్టి శాస్త్రం అంది, ఏ జ్యోతిస్వరూపానికి సంబంధించిన కథ నువ్వు వింటే లోపల గర్భాలయమునందు పెరుగుతున్నటువంటి పిల్ల యొక్క సంస్కార బలములు, పిల్లవాని యొక్క సంస్కార బలములు పాపము వైపుకు తీసుకెళ్లేవై ఉంటే వాటిని మార్చగలిగినటువంటి అగ్నిహోత్రము వంటి తేజస్సుతో కూడిన కథలో వాటిని ఓషధులుగా, వాటిని లోపల ఉన్న పిండము యొక్క మనస్సుని ఆరోగ్యవంతంగా మార్చేవిగా శాస్త్రం బోధ చేసింది. అందుకే స్కందోత్పత్తి గర్భిణీ వినాలి అని చెప్పింది. 2, భాగవతంలో దశమస్కంధం తప్పకుండా వినాలి అని చెప్పింది. కారణం ఏమిటి? ఈ రెండిటిని వినడం చేత గర్భిణి యొక్క మనస్సు ఉల్లాసమును పొందుతుంది, సంతోషాన్ని పొందుతుంది. పైగా శబ్ద ప్రమాణముల చేత ఆ శ్లోకములలో ఉండేటటువంటి వైభవము, వాటి ప్రకాశము చెవుల గుండా వింటున్నప్పుడు లోపల ఉన్నటువంటి జీవుని యొక్క సంస్కారములను మారుస్తాయి. వాళ్ళు పాప ప్రవృత్తితో లోకమునందు ప్రవర్తించకుండా శాసించగలుగుతాయి. అందుకే పూర్వం వివాహం అవగానే మీరు చూడండి, ఋషి తన భార్యతో కలిసి ఈశ్వరారాధనం చేస్తాడు కొన్నాళ్ళు. ఈశ్వరారాధనం చేసిన తరువాత అడుగుతాడు, నీకేం కావాలి అని అడుగుతాడు భార్యని. అప్పుడు ఆవిడ, మీరు చూడండి పురాణ కథలు చిత్రంగా ఉంటాయి, మీరు ఈ మాట దగ్గర నిజానికి ఆశ్చర్యంగా ఉంటుంది. ఒక భార్యని భర్త ఈ ప్రశ్న ఏమిటండి, నీకేం కావాలి అంటే సత్సంతానమునే కోరుకుంటుంది ఏ స్త్రీ అయినా. మీకు అలా ఉండదు. ఒక స్త్రీ అంటుంది, నాకు బలాఢ్యుడైన కొడుకు కావాలంటుంది. ఒక ఆవిడంటుంది, నారాయణుణ్ణి ఏడిపించే కొడుకు కావాలంటుంది. ఒక ఆవిడంటుంది, 3 లోకముల వాడి ముందు నిలబడలేని కొడుకు కావాలంటుంది. ఒక ఆవిడంటుంది, 16 సంవత్సరములు బతికినా వాడు పరమజ్ఞాని అయిన కొడుకు కావాలంటుంది. తల్లి ఏ కోరిక కోరిందో, తల్లి ఏ సంస్కారంతో ఉందో, తండ్రి ఏ సంస్కారముతో ఉన్నాడో, వీళ్ళిద్దరి సంస్కారములు ఎటువంటివో అవి బిడ్డయందో ప్రతిఫలించి సంస్కార రూపంలో సుఖమును కాని దుఃఖమును కాని ఇవ్వడం ప్రారంభమవుతుంది. అందుకని క్షేత్రశుద్ధి కొరకు ఆవిడయందు కూడా అటువంటి భావ పరిపుష్టి ఏర్పడుట కొరకు మన వాళ్ళు పూర్వం కొంతకాలం దేవతారాధనం చేసేవాడు భర్త భార్యతో కలిసి. బాగా మనస్సులు ఈశ్వరుని యందు పరిపుష్టమైన తరువాత సంతానమును కలిగారు. అందుచేతనే ఉపనయనాది క్రతువుల నుంచి ప్రారంభం. పురుషుడు దేవతల యొక్క అనుగ్రహాన్ని కోరుతూ వెళ్ళాలి. ప్రత్యేకించి అగ్నికార్యం చేసి దేవతానుగ్రహాన్ని అడుగుతాడు. వివాహం చేసుకుంటే అగ్నికార్యం చేసి దేవతానుగ్రహాన్ని అడుగుతాడు. ఆ అగ్నికార్యం చేసేటప్పుడు దాని యందు మర్యాద ఉండాలి. నేను ఇందుకు చేస్తున్నాను ఈ అగ్నికార్యం, నేను దేవతలకి నా జీవితంలో మొట్టమొదటిసారి హవిస్సులు ఇస్తున్నాను. ఒక ఉపనయనం చేసుకోగానే చేసేటటువంటి మొదటి అగ్నికార్యంలో తన జీవితంలోనే మొట్టమొదట హవిస్సు ఇస్తున్నాడు. తండ్రి గారు యజ్ఞోపవీతం వేసినటువంటి వాడు ఉపనయనం చెయ్యగానే మొదటి అగ్నికార్యంలో చొక్కా వేసుకుని లాల్చీ వేసుకుని అగ్నికార్యం చేస్తే, బనీ వేసుకుని అగ్నికార్యం చేస్తే మీరేమనుకోవాలి? ఎందుకు ఆ ఉపనయనం? దేనికది? బ్రాహ్మణుడు అన్నవాడు అగ్నికార్యం చేసేటప్పుడు పైన ఏ వస్త్రం లేకుండా ఉత్తరీయం వేసుకుని అగ్నికార్యం చెయ్యాలి. నువ్వు జీవితంలో మొదట చేస్తున్న అగ్నికార్యం ఆచార్యుడి తండ్రి పక్కన కూర్చొని నువ్వు చొక్కా బనీను వేసుకుని అగ్నికార్యం చేస్తావా? దీనికి అతిథుల్ని నువ్వు పిలిచి నీకు చూపించడానికే. ఈ సంస్కారం బయట పెట్టట్లేదు. ఈశ్వరారాధన పరిపుష్టి ఎప్పుడు లోపించిపోయిందో, దాని యందు నిష్ట లోపించిపోయిందో అప్పుడే సంతానము నందు వ్యగ్రతలతో కూడినటువంటి వారు జన్మిస్తారు.
కాబట్టి ప్రధానముగా సంస్కార బలమున్న పిల్లలు కలగడానికి బాధ్యత ఎవరి యందు ఉంటుంది? తల్లిదండ్రుల యందు ఉంటుంది. పిండమునకు బలమొక్కటిస్తే సరిపోతుందా? మనస్సుకి బలాన్ని కూడా ఇవ్వాలి. ఇంత నువ్వు చేసినా ఒక దుర్మార్గురాలో పుడితే శాస్త్రం అంది, నీ ధర్మమును నువ్వు నిర్వర్తించావు, నీ లోపం లేదండి. నీ విహిత ధర్మం ఏదో అది నువ్వు చేశావు ఒక తండ్రిగా, నీ విహిత ధర్మాచరణం ఏదో అది నువ్వు తల్లిగా చేశావు. ఇప్పుడు నీ బాధ్యత ఉందా? నీ బాధ్యత లేదు. నువ్వేది చెయ్యాలో అది చేసినా అటువంటిది పుడితే దాని ప్రారంభం అటువంటిది. కానీ అది నిన్ను మాత్రం ముట్టదు. అగ్ని అంతటా కాల్చుకుంటూ వెళ్ళిపోయినా ఒక గడ్డి పరక మిగిలిపోయినట్టు కాలకుండా అటువంటి బిడ్డ పుట్టినా తాను కాని తన పైతరాలు వాళ్ళు కాని కింద పడరు. ఎందుకని? నీ ధర్మమును నువ్వు నిర్వర్తించి ఉన్నావు. ఈ ధర్మ నిర్వహణ అన్నది ఎంత ప్రధానంగా, ఎంత అంతర్లీనంగానో మన వాళ్ళు తీసుకెళ్లారు. దీనికి ఆలంబనముగా దేన్ని పట్టుకున్నారో తెలుసా అండి? ఈశ్వరుడి పాదాలు పట్టుకోవడం బాగా అలవాటు అవ్వాలి. గట్టిగా ఆయన పాదాలు పట్టుకుని ఉంటే నీకు తెలియక లోపం జరిగిన దాన్ని కూడా ఆయన దిద్దుతాడు. కాత్యాయని వ్రతంలో దిద్దుతాడు ఆయన. అందుకే మహానుభావుడు అప్పయ్య దీక్షితుల వారు వరదరాజస్తవం అని ఒక స్తవం చేశారు. అందులో కంచి 2 భాగాలుగా ఉంటుంది. శివ కంచి, విష్ణు కంచి. దాన్ని పెద్ద కంచి, చిన్న కంచి అంటారు. చిన్న కంచి విష్ణు కంచి. విష్ణు కంచి యందు వరదరాజులు ఉన్నారు. వరదరాజులు అంటే వరములను ఇచ్చేటటువంటి వారు. అంతటి మహానుభావుడు కారుణ్యమూర్తి శ్రీ మహావిష్ణువు. అటువంటి వరదరాజస్వామి గురించి మాట్లాడుతూ ఆయన్ని స్తోత్రం చేస్తూ అప్పయ్య దీక్షితుల వారు అన్నారు, మన్యే సృజంత్వభినుతిం కవిపుంగవాస్తే తేభ్యో రమారమణమాదృశ ఇవ ధన్యః త్వద్వర్ణనే ధృతరస కవితాతిమాంద్యాత్ యస్తత్తదంగ చిరచింతన భాగ్యమేతి. నిజంగా ఎంత గొప్ప శ్లోకమో చూడండి. మహానుభావ వరదరాజా, నీ దగ్గరికి పెద్ద పెద్ద కవులు వస్తారు. వాళ్ళు నీ రూపాన్ని చూడగానే ఆశువుగా కవిత్వం చెప్పేస్తారు. ఒక 30 శ్లోకాలో 50 శ్లోకాలో నీ మీద చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళకి ఆ ప్రజ్ఞ ఉంది, నీ మీద వాళ్ళ శ్లోకాలు చెప్పగలరు. నాకు అంత ప్రజ్ఞ లేదు. నేను నీ మీద ఒక్క శ్లోకం చెప్పాలంటే నేను 2 గంటలో 3 గంటలో పరిశ్రమించవలసి ఉంటుంది. ఈ పరిశ్రమిస్తే తప్ప ఒక్క శ్లోకం కూడా నేను నీ మీద చెప్పలేను. కానీ నేను అనుకుంటున్నాను వరదరాజస్వామి, ఇదే నువ్వు నాకు ఇచ్చిన గొప్ప వరం అని నేను అనుకుంటున్నాను. ఏమిటో తెలుసా? నాకన్నా ముందు 50 శ్లోకాలు ఆసువుగా చెప్పగలిగిన వాడు ఉన్నాడే, వాడికన్నా నేనే నీకు దగ్గర వాడిని. ఎందుకో తెలుసా? వాడు 50 శ్లోకాలని 5 నిమిషాల్లో చెప్పి వెళ్ళిపోతాడు. ఒక్క శ్లోకం చెప్పడానికి నేను 3 గంటలు నిన్నే ఆలోచిస్తూ పరిశ్రమ పడతాను. 3 గంటలు ఒక్క శ్లోకం చెప్పడానికి నీ గురించి ఆలోచింపచేసి నన్ను ధన్యుణ్ణి చెయ్యడానికి నాకంత మేధాశక్తినిచ్చి ఉండకపోవచ్చు. కాబట్టి వరదరాజస్వామి నాకెంత వరం ఇచ్చావయ్యా అని స్తవం చేశారు. స్వామి పాదములు పట్టుకోవడంలో అశక్తతని కూడా వరంగా మార్చుకొని పొంగిపోయారు. ఇది పట్టుకోవడంలో వైక్లభ్యం ఉందనుకోండి, సనాతన ధర్మమునకు ఆలవాలమెక్కడా అంటే మన పెద్దలు అందుకే భారతదేశమునందు ధర్మము నిలబడడానికి ప్రధాన కారణం ఎవరు అని అడిగితే వెంటనే చెప్పిన మాట ఏమిటో తెలుసా అండి? పెద్ద స్థానం వేసి పేటేసి పురుషుణ్ణి చెప్పలేదు. పురుషుడు దానికే అంత గొప్పవాడని చెప్పలేదు. ఈ దేశమునందు సనాతన ధర్మమును నిలబెట్టగలిగినదెవరు? పురుషుడు కాదు, లేకపోతే భక్తులు కారు. ఎవరు నిలబెట్టగలరు? స్త్రీ నిలబెట్టగలదు. ఎందుకు నిలబెట్టగలదు? ఒక తల్లి తన కడుపులో పడినటువంటి బిడ్డడికి సంస్కార బలమును ఏర్పాటు చేయడానికి తన గర్భమును గర్భాలయముగా మార్చి వాడి ఆరోగ్యం కోసం ఆహారమునందు ఎంత జాగ్రత్త పాటిస్తోందో, వాడి యొక్క మనస్సు పరిణితి చెందడానికి, లోపల ఉన్న వాడి పాపం ధ్వంసం అవడానికి తాను ఈశ్వర సేవ యందు మగ్నము కాగలిగితే అటువంటి బిడ్డలను ఈ జాతికి అందివ్వగలదు. మీరు చూడండి, ఎంతమంది చెప్పినవి మరిచిపోతాడండి మనిషి. చిన్నతనంలో అమ్మ ఇలా పెరుగన్నం కలిపి నోట్లో పెడుతున్నప్పుడు చెప్పినటువంటి కథ అలా జ్ఞాపకం ఉండిపోతుంది. అమ్మ లాంటి వస్తువు ప్రపంచంలో ఇంకా ఉండదు. మహానుభావుడు వింగ్స్ ఆఫ్ ఫైర్ రాసుకున్నటువంటి అబ్దుల్ కలాం గారు కూడా, అమ్మా నేను ఈ శరీరాన్ని వదిలిపెట్టేసి
నువ్వు ఉన్న లోకానికి వచ్చి మళ్ళీ నీ పాదాల దగ్గర నేను ఎన్నడూ తలతాటించి నమస్కరిస్తానో అని ఎదురు చూస్తున్నానమ్మా అని రాసుకున్నారు. అమ్మ అంత గొప్ప వస్తువు. అమ్మ కంటి నీరు పిల్లల్ని మార్చేస్తుంది. అమ్మ నోటి మాట పిల్లల్ని మారుస్తుంది. అమ్మ నోటి మాట కుసంస్కారంతో ఉంటే పిల్లల మీద ప్రభావాన్ని చూపిస్తుంది. అమ్మ నడువడి పిల్లల మీద ప్రభావాన్ని చూపిస్తుంది. అమ్మ భక్తి పిల్లల మీద ప్రభావాన్ని చూపిస్తుంది. ఇది పురుషుడిని బాధ్యత నుంచి తప్పించడానికి నేను అంటున్నానని మీరు అనుకోకండి. పురుషుడి గురించి కూడా నేను మాట్లాడాను. తన భార్యని చక్కగా తన వెంట చిటికిన వేలు పట్టుకుని ధర్మ మార్గంలో తీసుకెళ్లడంలో భర్త తాను చెయ్యవలసినంత చేయవలసి ఉంటుంది. ఇది అందుకే మన వాళ్ళు సంతానమును పొందడము యందు అంత జాగరూకులై ప్రవర్తించారు. అందుకే సనాతన ధర్మమునందు కామము భోగము కాదు, కామము ధర్మము చేత ముడివేయబడి ఉంటుంది, అర్థము ధర్మము చేత ముడివేయబడి ఉంటుంది. ధర్మబద్ధమైన అర్థమై ధర్మబద్ధమైన కామమై మోక్షమునకు దారి తీస్తాయి. కనుక ఇప్పుడు చూడండి, నేను ఇంత ఉపోద్ఘాతం ఎందుకు చెప్పవలసి వచ్చింది అంటే, ఒక తల్లి మనస్సులో భావనలు కంటికి కానరాక అంతటా వ్యాప్తి చెందినటువంటి పరమేశ్వరుణ్ణి అవతారం స్వీకరించవలసిన స్థితికి దింపేశాయి. దితి యొక్క భావనలు శ్రీమన్నారాయణుణ్ణి అనేక అవతారాలు తీసుకునేటట్టుగా చేసే దుష్ట శిక్షణకి. దితి ఎందు మార్పు వచ్చిందా? అసలు ముందు అక్కడ కదండి మార్పు రావాల్సింది. దితి ఎందు మార్పు వచ్చిందా? ఏమండి కశ్యపుడి గురించి మీరు ఎందుకు చెప్పరు అని మీరు నన్ను అడగచ్చు. కశ్యపుడి ఎందు తేడా ఉంటే అదితి ఎందటువంటి సంతానం రారు. కాబట్టి ఇప్పుడు తేడా ఎక్కడుంది? క్షేత్రమునందే ఉంది. కాబట్టి ఇప్పుడు దితి ఎందు మార్పు కలిగినదా? హిరణ్యాక్ష హిరణ్యకశిపులు మరణిస్తే మారినదో లేదో ఆవిడ మాటలలోనే మీరు అవధరించండి. దితియును ఘోర దుఃఖమున దీనత చెంది నిజాత్మనాథు అంచితమతి కొల్చి చూలుగొన జిష్టుడిరింగి తతీయ గర్భముద్ధతి కులిశ ప్రయోగమున అంతని వ్రయ్యలు చేసినన్ మహోన్నతమగు కాశ్యపాంశమది నాశము కాగత నచ్చెనంతయున్. అరేరే, మనం హిరణ్యాక్ష హిరణ్యకశిపుల్ని కన్నాం. కన్నప్పుడు పొరపాటు చేశాం. ఏం పొరపాటు చేసిందో ఆవిడ మీరు భాగవతంలో విన్నారు. ఇప్పుడు మళ్ళీ ఆవిడ బిడ్డల్ని కనాలని కశ్యప ప్రజాపతిని అడిగింది. ఏమని అడిగింది? కశ్యప ప్రజాపతి, నేను సంతానవతిని కావాలని కోరుకుంటున్నాను, కానీ నేను సంతానవతిని అయినప్పుడు నాకు ఎటువంటి బిడ్డలు కావాలో తెలుసా? ఇంద్రుణ్ణి చంపే పిల్లాడు కావాలి. ఎక్కడుందండి దోషం? అక్కడుంది. ఇంద్రుణ్ణి చంపే పిల్లాడు కావాలి అని అడిగింది. అడిగితే కశ్యప ప్రజాపతి అన్నారు ఒక నవ్వు నవ్వి, ఓసి పిచ్చిదానా, ఇంద్రుణ్ణి చంపే కొడుకు పుట్టాలో ఇంద్రుడి చేతిలో చచ్చిపోయే పిల్లాడు పుట్టాలో ఈశ్వరుడి ఎరుక. కానీ నీ కోరిక అదైతే తీర్చగలిగిన వాడు ఎవరో తెలుసా? నేను కాదు. భగవంతున్ జనార్దనున్ పరమున్ కృపాపారీడు సర్వాత్మకున్ జగదీశున్ సేవ చేయమతడున్ సంతుష్టుని పొంది నీకకు ఇష్టార్థములెల్లనిచ్చు అంటారు కశ్యప ప్రజాపతి. ఆ ఈశ్వరుణ్ణి సేవించమ్మా, నీకు తగిన పిల్లలు పుడతారు. కాబట్టి నువ్వు ఒక గొప్ప తపస్సు చెయ్యి. తపస్సు చేస్తున్నప్పుడు ఒకటి గుర్తుపెట్టుకో, ఇంద్రుణ్ణి సంహరించగలిగిన కుమారుడు పుడతాడు. కానీ నీ యందు మాత్రము ధర్మములో లోపము రాకూడదు. అలా ఉండగలిగితే బిడ్డడు పుట్టే వరకు నీకు అటువంటి బిడ్డడే పుడతాడు. ఏది అటువంటి సంస్కారం నువ్వు ప్రకటించి నడు అన్నారు. ఆవిడ గర్భిణి అయింది. లోపల ప్రవేశించినది కశ్యప ప్రజాపతి తేజమే. లోపల గర్భం పెరుగుతోంది. ఇది ఇంద్రుడికి తెలిసింది. ఇప్పుడు ఇంద్రుడే ఆవిడ దగ్గరికి వచ్చాడు. ఎందుకని కొడుకే అవుతాడు కదండి, మరి అదితి కొడుకు దితికి కొడుకే కదా. అమ్మా నీకు సేవ చేస్తాను అన్నాడు. ఇక్కడ ఆవిడ ఏం చేసింది? ధర్మం పాటించింది, సేవ చేయమంది. ఏమిటి ధైర్యం? నేను ఈ ధర్మానికి లోపం చేస్తే కదా వీడేమైనా చేయగలడు. వీడే నా బిడ్డల చేతిలో చచ్చిపోతాడు. ఒకానొకనాడు మిట్ట మధ్యాహ్నం వేళ కూర్చుని ఉండగా తల విరబోసుకునుంది. కునుకొచ్చి మోకాళ్ళ మీదకి తల వాలిపోయింది. జుట్టొచ్చి పాదాల మీద తగిలింది. స్త్రీకి అలా తగలకూడదు. ధర్మశాస్త్రం వింటే మీరు ఆశ్చర్యపోతారు. జుట్టు చివర ముడివేసి లేకుండా స్త్రీ తిరుగరాదు అని శాస్త్రం. ఇవాళ మీరు లోకంలో చూడండి, చాలా ధర్మబద్ధంగా లోకమంతా ఉండాలంటే ఎందుకు ఉంటుందండి? కాబట్టి ఇప్పుడు ఏమైంది?
ఆ జుట్టు పాదాల మీద పడగానే ఇంద్రుడు గర్భంలోకి ప్రవేశించాడు. ప్రవేశించి తన వజ్రాయుధంతో, చిత్రమైన మాట వేశారు, కులిశ ప్రయోగమున వజ్రాయుధంతో లోపల ఉన్న పిల్లవాణ్ణి ముక్కల కింద నరికేశాడు పిండాన్ని. మారుదో మారుదస్యేతి గర్భం శక్రుభ్యభాషత అంటారు వాల్మీకి మహర్షిది. మారుదహ మారుదహ, ఏడవకండి ఏడవకండి అంటూ నరికేశాడు. నరికేస్తే అప్పుడు ఏడ్చింది దితి. అయ్యో, నిన్ను చంపే పిల్లలు కావాలనుకున్నాను, నీ చేతిలో చచ్చిపోయారు. కనీసం నీ చేత నరకబడ్డారు కనుక నువ్వు వాళ్ళకి నీ దగ్గర పదవులు ఇయ్యి అని అడిగింది. అప్పుడు మారుదహ మారుదహ, ఏడవకండి ఏడవకండి అని కడుపులో ఇంద్రుడి చేత చెప్పబడ్డారు కనుక వాళ్ళని మరుత్తులు అన్న పదవులు పొందారు. వాళ్ళు మరుత్తులన్న పదవులతో స్వర్గలోకంలో వాళ్ళ పదవులను అధిష్ఠించారు. కాబట్టి ఇప్పుడేమైంది, మళ్ళీ భంగపాటే నడువడియంది. ఇలా కొన్నాళ్ళు అయిపోయింది. అయిపోయిన తరువాత ఆవిడికి మరొక చిత్రమైనటువంటి కోరింది. మళ్ళీ కశ్యప ప్రజాపతి దగ్గరికి వెళ్ళి అడిగింది, మరల గర్భంబు కోరియం మగవ మగని వేడగా అతడు ఇట్లనే వెలది వినుము 10 మరియు వేండ్ల రాజీవ భువుని గూర్చి పావనాత్మక వైచేయు పరమతపము. మళ్ళీ ఇప్పుడేం అడుగుతున్నావు? దేవతలందరినీ గెలవగలిగినటువంటి కుమారుడు కావాలని చెప్పి కదా అడుగుతున్నావు. అటువంటి కొడుకు కావాలంటే 10,000 సంవత్సరములు నియమంతో చతుర్ముఖ బ్రహ్మగారి గురించి తపస్సు చేస్తావా? చెయ్యి, తపస్సు చేస్తే అలాంటి కొడుకు పుడతాడు నీకు. ఇప్పుడు ఆవిడేం చేసింది, ఆవిడ ఎప్పుడు కోరినా 2 చూస్తుంది, ఇటువాళ్ళు అటువాళ్ళు. ఎవరినో దృష్టిలో పెట్టుకుని వాళ్ళని మట్టు పెట్టడానికి అంతటి వాళ్ళు కావాలంటూ ఉంటుంది. కాబట్టి దేహబలాన్ని ఒకటే అడుగుతుంది ఆవిడ, ఆధ్యాత్మిక బలాన్ని ఆవిడ కోరదు. కాబట్టి ఏది నిరుపయోగం అయిపోతుంది? కశ్యప ప్రజాపతి భార్య అయినా కశ్యపుడి తేజం లోక కంటకమై కూర్చుంటోంది క్షేత్రము యొక్క ఇబ్బంది వల్ల. చూశారా ఎంత ప్రమాదం వస్తుందో? ఒకే స్త్రీ, మార్పు రావట్లేదు. ఇప్పుడు ఆవిడ మళ్ళీ అటువంటి తపస్సే బ్రహ్మాండంగా ప్రారంభం చేసింది. ఇలా ప్రారంభం చేసి కొన్ని వేల సంవత్సరములు తపస్సు చేసిన తర్వాత చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క అనుగ్రహాన్ని పొందింది. అనుగ్రహాన్ని పొంది ఆ గర్భము పెరిగి ఒక పిల్లవాణ్ణి కంది. వాడి పేరు వజ్రాంగుడు అని పేరు పెట్టారు. వజ్రాంగుడు అంటే వజ్రము వంటి అంగములు కలిగిన వాడు. కాబట్టి వాడికి ఎంత దెబ్బ కొట్టినా వాడికి ఏం తగలది. కాబట్టి ఏమిటి కోరుకుంటూ ఉంటుంది ఆవిడ? మీరు బాగా పసిగట్టండి. కేవలము దేహబలం ఒక్కటే చూస్తుంది ఆవిడ. దేహబలముతో పాటుగా లోకరక్షణము చేయగలిగినటువంటి భగవద్భక్తితో కూడినటువంటి స్థితిని ఆవిడ కోరదు. కాబట్టి భక్తిని అడగదు. ఈశ్వర భక్తితో కూడుకున్న బిడ్డలు అక్కడ కావాలని అడిగి ఉంటే మరొక మార్కండేయుడు పుట్టుండేవాడు, కశ్యప ప్రజాపతి తేజం. కానీ ఇప్పుడు ఏమైంది, మళ్ళీ ఆ వజ్రాంగుడు పుట్టాడు. పుట్టిన తర్వాత వాడికి దేహమునందు బలం ఉంది, బుద్ధులందు సంస్కారం ఏర్పడలేదు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఈయన బయలుదేరి ఎవరిని గెలవడం మొదలు పెడతాడు? ఒంట్లో ఓపికన్న తర్వాత. ఎప్పుడు జ్ఞాతులతోటే కదండి వైరం. ఆ పక్కన ఉన్నటువంటి సవతి పిల్లలు ఉన్నారు, అందుకని చెప్పి దేవలోకానికి వెళ్ళడం, దేవతలతో యుద్ధం చేయడం, ఇంద్రుణ్ణి దింపేయడం, మిగిలిన దేవతల్ని దింపేయడం, అవన్నీ ఆక్రమిస్తూ ఉండడం, వాళ్ళందరినీ అడవికి తరివేయడం, ఈయన సర్వలోకాధిపత్యాన్ని పొందడం, అమరావతిని రాజధానిగా చేసుకోవడం, హవిస్సులు తాను గుర్తు చేసుకోవడం, తనకే పూజలు చేయమండం, అందరి అల్లరి ఒక్కలాగే ఉంటుంది. డూ పెట్టేయచ్చు మీరు అక్కడ. కాబట్టి అదే అల్లరి ఈయన ప్రారంభం చేశాడు. ప్రారంభం చేస్తే దేవతలు చాలా దీనులై తీవ్ర దుఃఖ భరము చెందిరి. తత్సతుల్ బహుళ శోక సాగరంబున మునిగిరా చందమరిగి కమలజుడు కశ్యపుని తోడ కదలి వచ్చే. ఈయన ఏం చేశాడు? ఈ వజ్రాంగుడు ఇంద్రుడి దగ్గరికి వెళ్ళాడు, ఇంద్రుణ్ణి బంధించేశాడు. వరుణుని దగ్గరికి వెళ్ళాడు, వరుణుణ్ణి బంధించేశాడు. వీళ్ళందరినీ తీసుకొచ్చి తన కారాగారంలో పారేశాడు. ఇంద్రజిత్ పడేసినట్టు పడేశాడు. పడేస్తే ఇప్పుడు ఎవరు కదిలి రావాల్సి వచ్చిందో తెలుసా అండి? అన్నన్నా పోనీ అడవులకు వెళ్ళిపోయారు, కానీ ఇదేమిట్రా బొత్తిగా ఇంద్రుణ్ణి వీళ్ళందరినీ తీసుకెళ్లి కారాగారంలో పెట్టేయడం ఏమిట్రా? దిక్పాలకులు. ఈ దిక్పాలకుల్ని సృజించిన వాడు ఎవరు? చతుర్ముఖ బ్రహ్మగారు. ఆయన ఏం చెప్పారు? ఉరాయ్ నీకు ఈ దిక్కిచ్చన్ను పరిపాలిస్తూ ఉండన్నారు. వాళ్ళు ఏం చేశారు పాపం? వాళ్ళ దిక్కుల్ని పరిపాలించారు. ఈయనేం చేశారు? తీసుకెళ్లి వాళ్ళని ఖైదులో పారేశాడు. ఎందుకు పారేశాడు? నేనే పరిపాలకుండి, మీరెందుకు ఇంకా? ఇప్పుడు వీళ్ళ పదవులు ఎవరు నిలబెట్టాలి?
ఎవరిచ్చాడో ఆయనే నిలబెట్టాలి. అందుకని ఎవరు కదలాలి? చతుర్ముఖ బ్రహ్మగారే కదలాలి. ఎవరు వరాలిచ్చాడో ఆయన వేడుకోవాలి. ఎటువంటి స్థితి ఏర్పడుతోందో చూడండి. ముగ్గురు మూర్తులు త్రిమూర్తులను కూడా సంకట పరిస్థితులలోకి నెట్టేస్తుంటాయి దితి భావాలు. దితి కడుపున పుట్టే బిడ్డలు. ఇప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు ఎవరితో కలిసి రావాలి? ఒక్కడు వచ్చాడు అనుకోండి, చాలా అసహ్యంగా ఉంటుంది. తను మాట చెప్తే కొంచెం పక్కన కాస్త పెద్దరికంగా చెప్పేవాడు ఇంకోటి రావాలేమో, వింటాడో ఉండో. కాబట్టి కశ్యప ప్రజాపతిని కూడా తీసుకొని వచ్చాడు. తండ్రి కదా. ఈ కశ్యప ప్రజాపతి, చతుర్ముఖ బ్రహ్మ ఇద్దరు వజ్రాంగుడి రాజ్యానికి రావాల్సి వచ్చిందండి. ఎక్కడి చతుర్ముఖ బ్రహ్మగారు, ఎక్కడి వజ్రాంగుడు? వస్తే లేచాడు, స్తోత్రం చేశాడు, నమస్కారం చేశాడు, కూర్చోపెట్టాడు సముచితాసనమనందు, అర్ఘ్యపాద్యాదులనిచ్చాడు. చాలా సంతోషించాను రా నువ్వు చేసినటువంటి అతిథి మర్యాదకే. కానీ నాన్న బొత్తిగా అదేమిట్రా, దిక్పాలకులకు పదవులు నేను ఇచ్చాను, నువ్వు పట్టుకొచ్చి వాళ్ళని కారాగారంలో పారేశావు. పోనీ నీకు వచ్చినంత ఇబ్బందే ఉంది, వాళ్ళని విడిచిపెట్టి తప్పు. ఆ ఇంద్రుడు వెళ్ళి సింహాసనం మీద కూర్చుంటాడు, నువ్వు విజేతవే, నువ్వు గెలిచావు వాళ్ళని. కానీ ఆయన పదవి ఆయన్ని చేసుకొని అంటే విడిచిపెట్టాడు. విడిచిపెట్టి ఏమని చెప్పాడో తెలుసా అండి చతుర్ముఖ బ్రహ్మగారితో? ఇది మీరు బాగా పట్టుకోవాలి. అంటే వజ్రాంగుని యొక్క సహజ స్థితి అది కాదు. ఆయనకి దేవతల్ని పట్టుకొచ్చి కారాగారంలో పెట్టాలని లేదు. అమ్మ చిన్నప్పటి నుంచి ఏ మాటలు చెప్పిందో అవి తలకెక్కాయి వజ్రాంగుడికి.